సో శ్రీకాకుళం అనేది నిజంగా నక్సలైట్లకి ఒకప్పుడు చాలా ప్రాబల్యం ఉన్నటువంటి అక్కడే స్టార్ట్ అయ్యింది. నక్సలైట్ అంటే రియాలిటీలో మా మావయ్య నక్సలైట్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో చాలా మంది వచ్చేవాళ్ళు ఇంటికి. రాత్రిపూట పోలీసులు మామయ్యని పట్టుకోవడానికి వచ్చారు. ఒకరోజు మా మామయ్యని పట్టుకోవడానికి వచ్చి నన్ను కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇంకో డిఫరెంట్ వరల్డ్. బేసికల్ ఇన్ఫార్మిటీలో అంటే కోర్ వాల్యూస్ ఏంటి, అసలు యాక్చువల్లీ ఎలాంటి ప్రోడక్ట్ ను మీరు తయారు చేశారు? హెల్పింగ్ పేషెంట్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్స్. సినిమాలో చూసినప్పుడు నాకు కూడా ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాలి. వరల్డ్ వైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఇన్ఫార్మిటీ యాప్ ఉంది మనకి, డెస్క్టాప్ అప్లికేషన్. సో ఇప్పుడు ఈ ఇన్ఫార్మిటీ ద్వారా అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానివ్వండి, ఎలాంటి మెలకువలు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు? ఆనెస్టీ, ట్రస్ట్, డూ ద రైట్ థింగ్ అన్నట్టు. హైరింగ్ నేను మోస్ట్లీ విలేజెస్ నుంచి తీసుకుంటాను. ఈ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. మనం లిటిల్ బిట్ పుష్ చేయాలి. ఈ రోజు ఏ ఎంతమంది అంటే బిహైండ్ ద సీన్స్ 10-15 years లాట్ ఆఫ్ పీపుల్ పుట్ దేర్ ఎఫర్ట్. దేవుడు ఒకటే లైఫ్ ఇస్తారు మనం అనుకుంటాం మనకి 7 జన్మలు ఉన్నాయి, 8 జన్మలు ఉన్నాయి. వి డోంట్ నో. గుడ్ మార్నింగ్ అండి. అండి థ్యాంక్ యూ. అండ్ ఎప్పటి నుంచో అనుకున్నాం మిమ్మల్ని కలవాలని. సో ఈ రోజు మొత్తానికి మనకి సమయం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Going to share your views about your life journey and so many things, so many great things, you know, which we can talk contributing to society and of course in job sector and also your company and everything. Okay, yeah, definitely. Okay, thanks for coming. Hey, you're welcome అండి. పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే. మనకి ఈ రోజు మన పల్లెవెన్నెల వ్యూవర్స్ తో పంచుకోవడానికి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అంటే మీ అందరికీ కూడా తెలిసింది, గ్రామీణ ప్రాంతం అదంతా కూడా. సో ఒక పల్లె మట్టి వాసన ఈ రోజు మనకి అంటే ఆ పల్లె ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక ప్రముఖులు తులసిరావు చింత. సో వారితోని మనం ఈ రోజు వారి యొక్క విశేషాలు, లైఫ్ లో వారు సాధించినటువంటి విజయాలు అనుకుందాం, వారి విద్యాభ్యాసం ప్రతిదీ కూడా అన్ని కూడా కూలంకషంగా మనం ఈరోజు చర్చిద్దాము, వారి గురించి తెలుసుకుందాము. తులసిరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో ఈ రోజు మా పల్లెవెన్నెల వ్యూవర్స్ తోని మీ యొక్క లైఫ్ అంటే మీ లైఫ్ లో మీరు సాధించిన విజయాలు అనుకోండి, అలాగే అమెరికాలో దాదాపు ఒక 2 దశాబ్దాలకు పైగా ఇక్కడ ఉంటూ ఒక మంచి ఉన్నత స్థాయిలో మీరు ఉన్నారంటే నిజంగా మా అందరికి కూడా చాలా గర్వకారణం అండి. శ్రీకాకుళంలో అంటే మీరు ఎక్కడి నుంచి, అలాగే మీ ఫ్యామిలీ, అసలు దాని గురించి అంతా కూడా ఒకసారి మన పల్లెవెన్నెలకి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ టుడే. సో మాది శ్రీకాకుళంలో ఒక పల్లెటూరు అండి. ఒక పల్లెటూరు అంటే మా ఊరి పేరు చిన్నరామకృష్ణాపురం. బ్యూటిఫుల్ నేమ్. సో ఆ ఊర్లో 30 ఇళ్ళు ఉంటాయండి. ఇప్పుడు కూడా 30-31 ఇలా ఉంటుంది. ఓకే. సో అక్కడ నుంచి మాకు స్కూల్కి వెళ్ళాలంటే ఒక 2 kilometers మేము అప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి. కాలినడకతో వెళ్ళాలి. 2 kilometers. నేను చదువుకున్నది 10th వరకు పక్క ఊర్లో చదువుకున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ 96-95. స్టార్టింగ్ ఫ్రమ్ 91 అనుకోండి. సో అది ఆ ఊర్లో మాకంటే మొత్తం అన్ని వ్యవసాయమేనండి. ఫాదర్, మై మదర్ వ్యవసాయం. బికాస్ ఆఫ్ స్కూల్ యాక్సెస్ అంతగా లేకపోవటం వల్ల అందరూ ఊర్లోనే వ్యవసాయం అంతా అదే. వ్యవసాయ మామూలు వర్షాధార పంటలు కెనల్ ఉంది మాకు. 2 వైపులు ఉంటాయి. ఒకవైపు ఏమో కొబ్బరి ఉంటుంది, ఒకవైపు ఏమో వరి ఉంటుంది అన్నమాట. కొబ్బరితో పాటు జీడి మామిడి, క్యాషూ నట్స్ ఉంటాయి. సో వెరీ ఫేమస్ అనుకుంటా జీడి మామిడి. అంటే వెరీ బ్యూటిఫుల్ గా గ్రీనరీగా ఉంటుందండి విలేజ్. మా విలేజ్ మీరు అక్కడికి వస్తే యూ వోంట్ హియర్ ఎనీ నాయిస్ అన్నట్లు. వెరీ ప్యూర్ గా ఉంటుంది, అంత వెరీ గ్రీనరీగా ఉంటుంది. చాలా సార్లు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళాలంటే ఐ విల్ గో టు మై విలేజ్ అని అంటారు. ఎందుకంటే యూ విల్ సీ దట్ మీరు అన్నారు కదా ఆ మట్టి వాసన అనేది. నేను ట్రైన్ దిగి అలా ఊరికి వెళ్తూ ఉంటే నాకు అదేమవుతుంది అంటే ఒక
మనకి ఒక తెలియనటువంటి అనుభూతి అనుభూతి వస్తుంది. అందులో మనకి అంటే ఎంత డబ్బున్నా ఏదున్నా కూడా ఉమ్, ఒకసారి అలాంటి కల్మషము లేనటువంటి మనుషుల మధ్య కానీ మనుషుల మధ్య వెళ్తే ఇంకా అలాగే ఇంకోటి అలాంటి ప్రకృతి మధ్య మనం నిజంగా వెళ్ళినప్పుడు మన మనసంతా కూడా చాలా హాయిగా చాలా హాయిగా ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత ఇంకేంటంటే స్ట్రెస్ లెవెల్స్ జీరోకి వెళ్ళిపోతాయి. అంతే అంతే. Yeah, అలా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఆ చిన్నతనం అంతా అక్కడే జరిగింది నాది. ఓకే. తర్వాత సో స్కూలింగ్ అంతా కూడా 5th వరకు, తర్వాత మళ్ళీ హై స్కూల్ వరకు అక్కడే జరిగింది. అక్కడ అంటే ఎప్పుడు అనుకోలేదు, అంటే ఇంట్లో ఎవరు చదువుకోలేదు. అమ్మ నాన్న వ్యవసాయము పొలాలు వాటితోనే పడుతూ లేస్తూ పొద్దున్న సాయంత్రం వరకు అదే ఉండేది. ఓకే. ఆ, నేను ఎప్పుడు అంటే స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావటం, మా నాన్నకి వ్యవసాయంలో కొంచెం హెల్ప్ చేయటం. పాటు అందించు. ఒకసారి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఎలా అనిపిస్తుంటది? నాకంటే కొన్నిసార్లు నాకు బాగా ఇక్కడ ఈ వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఐ విల్ మెమరైజ్ దోస్ థింగ్స్, దెన్ మై స్ట్రెస్ లెవెల్ విల్ గో డౌన్. అంటే నేను చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం ఏంటంటే మాకు పొలంలో భోజనాలు తీసుకొని వస్తారు. పొలంలో మేము పని చేస్తుంటాం, అవి అక్కడ తింటుంటే అది ఒకవైపు ఆవకాయ పచ్చడి వేసుకొని కానీ, ఆవకాయ పచ్చడి, అది మాకు అంటే ఆ భోజనాలు ఈ వ్యవసాయం కన్నప్పటికీ వెజిటేరియన్ భోజనాలు వస్తాయి. అప్పుడు అది అక్కడ తింటుంటే, ఇంట్లో తింటే అదే సేమ్ మనం ఇంట్లో తిన్నప్పుడు అది వేరే ఉంటుంది, అనుభూతి వేరు. బయట వేరే ఉంటుంది. ఒక పక్క వర్షం వస్తుంటది, ఒక పక్క నీకు నీళ్లు చెలయేళ్ళు పారుతూ ఉంటాయి, ఒక పక్క నుంచి మాకు ట్రైన్ వెళ్తుంది, బాత్రూమ్ నీళ్ళే పట్టుకొని దోశలో అక్కడే అవే తాగేసేవాళ్ళము, అవే తినేసేవాళ్ళం, మా నాన్నకి హెల్ప్ చేసేవాళ్ళము. అదే చిన్నప్పుడు. అలాగే మాదేంటంటే చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా, ఈవెన్ 10th క్లాస్లో కూడా మాకు పొలం వరి నాట్లు అవుతున్నాయంటే 1 week సెలవు పెట్టుకున్నారు. అంటే మా ఊళ్ళో చేదోడు వాదోడు అంటే అమ్మ కూలీలు పెట్టుకోవాలన్నా కూడా చాలా వాళ్ళందరూ ఉండేవాళ్ళు. మేము చిన్న అదే మనం ఉంటే అది చాలా వేరుగా ఉంటుంది. సో మనం ఉంటే అలా హెల్ప్ చేసుకుంటూ ఆ మెమరీస్ వేరేగా ఉండేవి. అలాగే 10th క్లాస్ వరకు అంటే అమ్మ నాన్న ఏంటంటే ఓకే ఈ రోజుల్లో చదువుకుంటే మంచిదని చెప్పేసి స్కూల్కి పంపించేవారు. స్కూల్ కూడా కొంచెం దూరం, మేము 2 kilometers ఇటువైపు, 2 kilometers అటువైపు. సో నడుచుకుని వచ్చి రోజుకి అదే బాక్స్ తీసుకుని వెళ్ళాము. పొద్దున అమ్మ ఏదో కట్టేది, నేను మా తమ్ముడు మా చెల్లి ఒకటే స్కూల్ అయినప్పుడు అందరికి ఒకటే పెద్ద క్యారేజ్ ఉండేది. మేమందరం వెళ్ళి అక్కడ స్కూల్లో కూడా అంత వసతులు ఉండేవి కాదు. మేము పొలాల్లోకి వెళ్ళి అక్కడ తినేవాళ్ళం. కొంచెం వర్షం పడుతూ ఉండేది, నేను తింటూ ఉండేది. గురువులు ఎలా ఉండేది ఆ రోజుల్లో? చాలా బాగుండేదండి. ఇప్పటికి కూడా నాకు అప్పుడు పాఠాలు చెప్పిన గురువులు ఇప్పటికి కూడా నేను మాది ఏది ఓపెనింగ్ చేసినా ఇనాగ్రేషన్స్ కానీ ముహూర్తం పెట్టడం కానీ అంతా వాళ్ళే చేస్తారు, మా ఆఫీస్ ఓపెనింగ్స్ కానీ. అప్పుడు అసలు ఆ రోజుల్లో గురువులు అంటే నిజంగా చెప్పాలంటే ఎంత గౌరవం. వాళ్ళు కూడా మనలో ప్రతిభ ఉందంటే కూడా వెన్ను తట్టి మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టారంటే నిజంగా అది ఒకటి ఏంటంటే నాకు అదొక టర్నింగ్ పాయింట్ అనుకోవాలండి స్కూల్లో. అంటే నేను పక్క ఊర్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక మాది 30 ఇళ్ళు వర్సెస్ 1500 homes, అక్కడ 30 homes వర్సెస్ 1500. అక్కడికి వచ్చినప్పుడు నీకు కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ లో నువ్వు గెలవాలంటే నీకు ఒక అది ఉండాలి, ఎయిమ్ ఉండాలి, అయితే అప్పుడు ఏంటంటే స్కూల్లో కూడా టీచర్స్ ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు కొంచెం హెల్ప్ చేద్దామని ఉండే. అంటే నాది వచ్చేసరికి 9th standard వరకు కూడా జస్ట్ నార్మల్ కిడ్ లైక్. 9th లో కొంచెం అనిపించింది, అంటే అందరూ నా క్లాస్మేట్స్ అందరూ ఆల్వేస్ ఒకసారి టీచర్ ఏదైనా మ్యాథ్ ప్రాబ్లం చెప్తుంటే ముందు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంచెం నాకు అనిపించింది మనం కూడా చెప్తే ఎలా ఉంటుందని చెప్పేసి. అంటే మనం చెప్పాలంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తాం. సో దానికోసం అని ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళే ట్యూషన్ ఉండేది. దానికి ఇంకా అనదర్ ఛాలెంజ్, మళ్ళీ నాకు ట్యూషన్ మా ఊర్లో కాదు కదా, మళ్ళీ చదువుతున్నా మళ్ళీ ఇంటికి వెళ్ళి 20 kilometers నడుచుకొని వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ వచ్చి రాత్రి అంతా అక్కడ పడుకొని చదువుకొని మళ్ళీ పొద్దున్న వెళ్ళి మళ్ళీ స్కూల్కి వచ్చి 10th class లో అలా చేస్తాం. అలా కష్టపడ్డారు కాబట్టే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ ప్రపంచంలో అన్ని ఉన్నా కూడా పిల్లలకి చాలా అంటే డిస్ట్రప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కదా. కానీ ఆ రోజుల్లో అలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా కూడా
పుస్తకాలే మనకి అంటే ఆస్తి అనే లెవెల్లో నిజంగా వాటిని అంతా కూడా మనం చదువుకుంటూ గురువులు ఇచ్చినటువంటి సలహాలని సూచనలు కూడా పాటిస్తూ వచ్చారు కాబట్టి ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అబ్సల్యూట్లీ రైట్ అండి. ఎప్పుడైతే నాకు 10th లో ఏదో సాధించారు, ఏదో ఒకటి చెయ్యాలి అంటే అంటే పల్లెటూరు నుంచి కూడా వచ్చాము, మనము ఒకటి చెయ్యాలి అంటే పెద్దగా అనేది ఏం లేదు. అవును, అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఇలాంటి వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి ఎదిగారు అనుకోండి, ఇంకో 10 మంది మిమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ గా తీసుకొని కూడా ముందుకు వస్తుంటారు. నేను అనుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఓకే, అక్కడ నుంచి ఇంకా లేదు అదే అనుకున్నాను. 10th అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఏదో ఏదో చిన్న ఉద్యోగమో లేకపోతే మిలిటరీలో ట్రై చేయటమో, అంటే 10th పాస్ అయితే అలాంటి జాబ్స్ అని ఉంటాయి కదా. సో ఆ జాబ్స్ కోసమే ట్రై అనేది ఏదో ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు? ఇంటర్మీడియట్ నేను ఇంకో పెద్ద టౌన్ లో, అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు. ఓకే, తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? గ్రాడ్యుయేషన్ లో నాది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బీటెక్ చేశారు. బీటెక్ చేశాను విజయవాడ కాదు, విజయవాడ. ఏది కంప్యూటర్ ఇంజనీరింగ్? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, తర్వాత మళ్ళీ బీటెక్ అయిపోగానే సో అక్కడి నుంచి ప్రస్తావన ఎలా అంటే అక్కడ నుంచి ఇంక ఇదే సేమ్ ఇంకా విలేజ్ ఫార్ములా అంటే ఎవరి స్టెప్ ఆఫ్ ద వే ఒక కాంపిటీషన్ ఒకటి ఉంటుంది. అవును, అవును. మనము దాన్ని కాంపిటీషన్ ని దాన్ని ఎలా గెలవాలనేది ఒకటి మనం ఏం పెట్టుకుంటే, అలాగే 10th లో నాకు వచ్చిన మార్కులు బట్టి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను. ఐ థింక్ బికాస్ ఆఫ్ అందరూ నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు ఎందుకు స్టాప్ చేస్తున్నావు, నేను మార్కులు రాలేదు, నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. సో అది వచ్చినప్పుడు ఇంకా అందరూ ఓకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అన్నారు. అప్పుడు పల్లెటూరు కదా, మళ్ళీ ఏం చదువుతాంలే ఇంకా అందరూ ఇంట్లో, మళ్ళీ నేను అదే ఊరు కాదు, అక్కడ నుంచి నేను 15 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే నేను రోజు పొద్దున్న 2 కిలోమీటర్లు పక్క ఊరు వెళ్ళి బస్సు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాలి కదా. అదంతా ఎందుకు ఇంత కష్టపడటం, ఎందుకు మనం వ్యవసాయం చేసుకోవచ్చు కదా అని ఉద్దేశం. అయితే అక్కడ మనం ఒక కాంపిటీషన్ ఒకసారి గెలవాలి, ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో బైక్ ప్రపంచం ఏంటంటే. అక్కడికి వచ్చేసరికి మాలాంటి స్కూల్లో ఒక 100 స్కూల్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అక్కడ మళ్ళీ కాంపిటీషన్, దాన్ని గెలవాలని ఒక ఏం పెట్టుకుని అక్కడ గెలిచిన తర్వాత ఎంసెట్ లో కూడా, ఎంసెట్ అనేది తెలియదు అసలు. అయితే పేమెంట్ అయితే నాకు ఇంకా నో ఛాన్స్, ఫ్రీ సీట్ అయితేనే నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రావటం వల్ల అమ్మాయికి అడిగితే ఇంకా తెలీదు, మాకు నీ ఇష్టం అది ఏంటో, మాకు ఇంజనీరింగ్ అంటే నీ ఇష్టము, కానీ మా దగ్గర అయితే అంత ఎఫోర్డ్ చేసే డబ్బులు లేవు. అంటే అలాంటప్పుడు మనం ఎఫోర్డ్ చేయని దాన్ని ఎందుకు పెట్టుకోవాలి అనేది, మనకి అంత తలపాగా అయితే అంతే చుట్టుకోవాలి అనేసి ఒకటి చెప్పేవాళ్ళు. బీటెక్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, కంప్యూటర్ సైన్స్ లో అయిపోయింది. తర్వాత ఏం చేశారు ఇండియాలో? ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక 3 months ఖాళీగా ఉందన్నమాట. ఊర్లో నుంచి అప్లై చేసేవాళ్ళు జాబ్స్ కి. అక్కడ ఇంట్లో కూర్చొని ఇటు వ్యవసాయం కూడా చేయలేము, చదువుకున్నాం కదా ఇంజనీరింగ్, అటువైపు ఏమో జాబ్స్ లేవు, ఇంట్లోనే ఉన్నాము 3 months నుంచి. నాకేంటంటే చిన్నప్పటి నుంచి చదువుకోవటము, అది టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అని అలా ఉండేవాళ్ళు. ఊర్లో అలా కూర్చొని, మా ఊర్లో ఒకే ఒక ఫోన్ ఉండేది, ఎక్కడో నేను అప్లై చేస్తే ఎవరో ఒకరు ఫోన్ చేసేవాళ్ళు, దానికోసం అని వెయిట్ చేసి ఇవంతా. అప్పుడు అనిపించింది ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగో జాబ్ చేయాలి అని చెప్పి. అంత చదువుకొని ఒకసారి మన గ్రామానికి వెళ్ళే వరకంటే అక్కడ పాపం అమాయకంగా ఉన్నటువంటి జనాలకు కూడా ఎలా అంటే, ఓ వీడికి ఏం ఉద్యోగం రాలేదా, అసలు ఏం చేయలేదు అనేటువంటిది కూడా కొంచెం ఒక రకం. అంటే అదొకటి ప్రతి ఒక్కరు కూడా అదే ఒక మనకేంటంటే సాధించలేకపోయాడు, యుద్ధంలో నుంచి ఓడిపోయి వచ్చినట్టుగా ఉన్నట్టు చూసుకుంటారు. అందరూ వాళ్ళకి తెలియదు, అది తెలియదు, అది 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 వాళ్ళకి అది అనాలి అంతే. వాళ్ళు ఇంకోటి ఏంటంటే దాచుకోరు. అవును, ఏదన్నా కూడా అయ్యో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదివించారు, ఇంట్లోనే ఉన్నాడు 3 months అసలు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు లేరు మనకి. ఎందుకంటే ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఫేస్ చేశారో, నేను కూడా అలాంటి అదే ప్రతి మీరు అదికోసమే గ్రామీణ ప్రాంతం నుంచి మనం కూడా వచ్చాం కాబట్టి అదే అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. బట్ చాలా మందికి వెనకాల ఎన్ని బాధలు ఉంటాయి, దాని వెనకాల ఎంత పెయిన్ ఉంటుంది అనేది అమ్మ నాన్న కావచ్చు, మనకు కావచ్చు, మనకి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో అలా మొత్తానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారు? అక్కడ ఒక 9 months చేశారు. 9 months తర్వాత మళ్ళీ 9 months తర్వాత అక్కడ నాకు ఫ్రెండ్ కలిసాడు. ఇద్దరం కలిసి ఇంకా
అంటే తెలిసిపోతుంది కదా ఇద్దరము మంచిగా చేస్తున్నాము కంప్యూటర్ ల్యాబ్ లో ఇది. ఓకే అప్పుడు ఇద్దరం అనుకున్నాం ఓకే మనం ఒకసారి అప్పుడు సాఫ్ట్వేర్ బెంగళూరులో బాగుంటుంది అనేసి అందరు అన్నారు. ఓకే సరే బెంగళూరు వెళ్దాము, బెంగళూరు వెళ్ళి ట్రై చేద్దామని ఇద్దరం అనుకున్నాం. ఓకే ఇద్దరం రూమ్మేట్స్ అండి. Okay, అనుకోని మనోడు ఇక్కడే ఉన్నాడు మురళి అని. ఓకే నైస్. సో అనుకున్న తర్వాత మనోడు కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్, ఓకే సో ఈ కెన్ అఫోర్డ్ అండ్ గో. మనోడు ఏమన్నాడు, లెట్ మీ గో ఫస్ట్, ఓకే నువ్వు తర్వాత రా అనేసి. నేను ఇంకొక 1 or 2 months పని చేసి నా డబ్బులు నాకు అప్పుడు 5,000 జీతం ఉండేది. ఓకే సో 5,000లో ఒక 1,500 ఇలా ఖర్చు అయ్యేది. అది కూడా నర్సాపురంలో పెద్ద ఖర్చులే ఉండేది. ఒక 3,000 ఇంటికి పంపించేవాడిని. కొన్నిసార్లు కొన్ని లాస్ట్ 3 months పంపించకుండా 20,000 సేవ్ చేసుకొని. సో 5,000 జీతంతో ప్రారంభమైన జీవితం ఇవాళ ఈ రోజు ఒక కో-ఫౌండర్, ఫార్మ్ డీకి కో-ఫౌండర్ గా లైఫ్ ని తీర్చిదిద్దుకున్నారంటే అది ఆషామాష కాదండి. అది అంతా అంటే మా జర్నీలో ఉన్న అందరూ వచ్చిన వాళ్ళండి. సో అలా అంటే సో మొత్తానికి బెంగళూరుకి మీ ఫ్రెండ్, బెంగళూరుకి మా ఫ్రెండ్ తో పాటు మా ఫ్రెండ్ వెళ్ళారు. ఫస్ట్ మనోడు వెళ్ళి జాబ్ సంపాదించి నాకు ఈ టోల్డ్ మీ లైక్ ఓకే నౌ వీఆర్ స్టేబుల్, యూ కెన్ కమ్ టు మై రూమ్ అండ్ యూ కెన్ స్టార్ట్ సెర్చింగ్. ఓకే అప్పుడు ఇంకోటి ఏంటంటే మనము పల్లెటూరు నుంచి వచ్చాము, ఇంకోటి మన తెలుగు రాష్ట్రాలు అయితే కొంచెం నాకు కంఫర్టబుల్ ఉంది. తెలుగు మీడియం నుంచి వచ్చాను, బట్ ఇంగ్లీష్ ఏదో కొద్దిగా గొప్ప అలా మనకంటే బ్రతకడానికి కావాల్సినటువంటిది ఆఫ్ కోర్స్ అది కొంచెం మనం ఏదో ట్రైన్ లో వెళ్ళడానికి ఇలాంటి దానికి సరిపోయింది. సో అయితే మనం ఇంకో పక్క రాష్ట్రము, మనకి భాష లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజ్. సో అందుకోసమని మనోడు అన్నాడు ఏం పర్వాలేదు డోంట్ వరీ, నాకు సబ్జెక్ట్ ఉంది కదా మీకు. సబ్జెక్ట్ ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చిందంటే నేను టీచ్ చేశాను కదా, టీచింగ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్. సో అందువల్ల ఇంకొక ఓకే అనుకోండి ఇంకా అక్కడ రిస్క్ తీసుకున్నాను. ఎక్కడ పనిచేశారు అక్కడ బెంగళూరులో? బెంగళూరులో ఫస్ట్ ఒక చిన్న కంపెనీ అండి, స్టార్ట్అప్, అది కూడా వైజాగ్ టెలికామ్ అని. ఓకే అది తర్వాత టీసీఎస్ లో. టీసీఎస్ ఎన్నాళ్ళు పనిచేస్తారు? టీసీఎస్ లో ఒక 4.5 years. ఇక్కడ ఇండియాలో ఓకే. ఆ తర్వాత మళ్ళీ సో అలానే తులసి గారు, శ్రీకాకుళం అంటే నిజంగా ఇంటీరియర్ ప్లేస్, మళ్ళీ నక్సలైట్లకి ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతం కదా. సో అలాంటి ప్రాంతంలో మనం అంటే అప్పటి నుంచి మనము మాట్లాడుతా ఉన్నాము అంటే స్వచ్ఛత, ఇంకోటి ఎప్పుడు కూడా ప్రజా హక్కుల కొరకు ఎప్పుడు కూడా పరితపిస్తున్నటువంటి, అంటే ఎప్పుడైతే ప్రజలకి నిజంగా హక్కుల పరంగా కానీ ఎక్కడైతే అణచివేత అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడే నిజంగా ఈ భూస్వామ్య వ్యవస్థను కూడా అణచివేయడం కానివ్వండి, అలానే హక్కులు నిజంగా జనాలకి కూడా సరిగా అందకపోవడం వల్ల ఇలాంటి నక్సలైట్ కానీ లేదా ఉద్యమాలు జరుగుతుంటాయి కదా. సో శ్రీకాకుళం అనేది నిజంగా నక్సలైట్లకి ఒకప్పుడు చాలా ప్రాబల్యం ఉన్నటువంటి అక్కడే కదా. చూసారా నక్సలైట్లు అంటే రియాలిటీలో మా మావయ్య ఒక నక్సలైట్. అవునా? వావ్. అయితే ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నక్సలిజం స్టార్ట్ అయింది అక్కడ నుంచే, తామాడు గణపతి మన ఈ ఊరు అనమాట, బొడ్డపాడైన ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మా వైఫ్ వాళ్ళ పెద్దనాన్న కూడా ఆయన ఒక పెద్ద ఇదనమాట, కమాండరు. ఇంకోటి అక్కడ ఏది జరిగినా ఆయన రైతులందరూ అక్కడికి వెళ్ళి వ్యవసాయంలో పంటలు పెంచాలని అది ఉండేది అనమాట. సో మా ఇంట్లో వచ్చేసరికి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మా మామయ్యకి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అనమాట, ఎందుకంటే ప్రతి ఊర్లో ఒకరు ఉంటారు. సో మా మామయ్యకి చాలా మంది వచ్చేవాళ్ళు, అంటే మనకి ఇటు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది. అంటే మామయ్య అంటే ఇప్పుడు మాధవ్ గారు వల్ల, మా మామయ్య అంటే మా సొంత అమ్మ వాళ్ళ తమ్ముడు. సో ఆయన, నేను చిన్నప్పుడు అక్కడే ఉండేవాడిని, ఆయనతో పాటు పెరిగేవాడిని. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో చాలా మంది వచ్చేవాళ్ళు ఇంటికి, రోజుకి 30-40 మంది వచ్చేవాళ్ళు. మా అమ్మమ్మ వండి పెడుతూ ఉండేది. ఎక్కడి నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి ఇలా వచ్చేవాళ్ళు అనమాట. అందరూ ఇది వచ్చి అప్పుడు పోలీసులు వస్తూ ఉండేవాళ్ళు. నక్సలైట్లు వాళ్ళు తుపాకీలు ఉండేవాళ్ళు. వాళ్ళు వస్తూ ఉంటే రాత్రిపూట పోలీసులు పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు, మా మామయ్యని పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ రెడీ అయ్యి చూస్తూ పెట్టుకొని చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకో డిఫరెంట్. ఒక రోజు మా మామయ్యని పట్టుకోవడానికి వచ్చి నన్ను కూడా పోలీసులు తీసుకెళ్లి మీ మామయ్య ఎక్కడ ఉన్నాడో చూపించాను. అప్పుడు మా మామయ్య నాకు తెలియదు, నేను పడుకున్నాను అప్పుడు. సో అంటే మీరు అడిగే క్వశ్చన్కి ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళంతా
అప్పుడు చేసేది ఒక ప్రభుత్వాన్ని కొట్టాలి అనేది లేదు, రైతులకు ఉన్న సమస్యల్ని, అవును, వాళ్ళ పంటలు ఏంటంటే మధ్యన ఉన్న వాళ్ళు మిడిల్ దళారులు వాళ్ళు తీసుకోకుండా డైరెక్ట్ గా అమ్మాలని. అంటే మాకు క్యాషూ నట్స్ పండుతాయి, మేము అమ్మేటప్పుడు ఒక 1000 రూపాయలు ఉంటే వాళ్ళు అమ్మేది మన క్యాషూ నట్స్ ఎంత రేట్ చూస్తాం. సో వీటిలన్నిటి తగ్గించాలనేసి ఒక ఉద్యమకారులు వీళ్ళందరూ. ఏం ఆశించారు వాళ్ళు అసలు, అంటే రాత్రి పూట కష్టము సుఖానికి ఎలాంటిది కూడా లేకుండా అయితే మా ఇంట్లో ఇది మన ఆర్ నారాయణమూర్తి గారివి, వంగపండు గారివి, దండోరా, ఈ సినిమాలు పాటలు రోజు అవే ఉండేవి అనమాట. మామయ్య పెద్ద టేప్ రికార్డులు అంటే బాగా ఇష్టం. సో ఆ ఇంట్లో ఇదే పాటలు. సో ఇప్పుడు ఆ పాటల గురించి అంటే అసలు వందే మాతరం శ్రీనివాస్ గారి పాటలు అసలు అద్భుతం. రేలా రే అదొకటి. ఇంకోటి వంగపండు గారిది అప్పుడు యాక్చువల్ గా ఎంత అద్భుతమైనటువంటి పాట అంటే అది ఇది మనం ఏం పిల్లడో ఎల్లా మోస్తవా, ఏం పిల్లడో ఎల్లా మోస్తవా, అరరే శ్రీకాకుళములో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్లా మోస్తవా, ఏం పిల్లడో ఎల్లా మోస్తవా, అరచిలకలు బల్చిలకలు ఆ చిలకలు హర చిలకలు కత్తులు దుల్పారస్తాయట, ఏం పిల్లడో ఎల్లా మోస్తవా. సో ప్రజానాట్య మండలిలో అసలు అప్పుడు వంగపండు గారి పాటలు కానీ, అలానే ఇక్కడ నుంచి మాకు తెలంగాణ నుంచి ఉంటే గదర్ గారు కానివ్వండి, అలానే మన గోరెటి వెంకన్న గారు కానివ్వండి, అలానే అందశ్రీ గారు, జయరాజ్ గారు, అందరూ కూడా గద్దర్కి పెద్ద ఫ్యాన్స్ అందరూ. అప్పుడు రియాలిటీ అండి అది. మనం చూసినప్పుడు ఆ సినిమాలు కానీ చూస్తే వెరీ అథెంటిక్ మూవీస్ అండి. మా పల్లెటూరులో ప్రతిసారి ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి వస్తే అప్పుడు దండోరా, ఈ పీపుల్స్ వార్ అని ఇవన్నీ కొన్ని సినిమాలు ఉండేవి. ఆ సినిమాలకి చీమల దండు అసలు విపరీతంగా వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే రియాలిటీ లైఫ్ చూసేవాళ్ళు. సో ఆ లైఫ్ అందుకోసమని చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. డౌన్ ద లైన్ ఇలా తగ్గిపోయి ఇప్పుడు అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రావటం వల్ల అది గదర్గా రాసిన పాట ఇది. ఏది మనం నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. గద్దర్గా రాసింది. అలానే బండెనక బండి గట్టే 16 పళ్ళు గట్టే, ఏ పల్లె పోతావు కొడుకో, ఏ పల్లె పోతావు కొడుకో, నైసాము సర్కరోడా. ఇలాంటి పాటలతో నిజంగా ఇప్పుడు మా పొలాల్లోకి వెళ్ళిన అవే పాటలు ఉండేవి. మా ఇంట్లో కూడా మా మామయ్యతో పాటు అప్పుడు ఉండేటప్పుడు అక్కడ ఇవే పాటలు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేదండి. అప్పుడు కూడా నాకు కూడా అనిపించేది, అంటే అప్పుడు చిన్నప్పుడు నేను కూడా రైతులకి సపోర్ట్ చేయాలి, ఒక మేమందరం వెనకబడి ఉన్నాము, సో వాటికి మనము అంటే పంటలు పండిస్తాము కానీ దాన్ని తెచ్చుకోవడానికి ఉండదు. ఇవన్నీ శ్రీకాకుళంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ప్రజా వ్యతిరేక ఉద్యమాలు అన్ని కూడా, అంటే చాలా మంది జైలుకి వెళ్ళే వాళ్ళు, మళ్ళీ కష్టాలు పడుతుండేవాళ్ళు, ఇలా చాలా ఉంది. నేను చిన్నప్పుడు చాలా చూస్తున్నాను. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇవాళ అలాంటి అనుభవాలు ఇవన్నీ మిమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చిన అవన్నీ ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ తో కానివ్వండి, అలాగే ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇంకెంత కార్పొరేట్ కల్చర్ లో మీరు నిజంగా ముందుకెళ్ళాలంటే అది ఆషామాషి కాదు. కాకపోతే ఏంటంటే యూ సా ద రియల్ స్ట్రగుల్స్ కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాటన్నిటిని కూడా వాటికంటే ఇవి అసలు నథింగ్. ఇవి అంటే నేను ఇప్పుడు ఏ జర్నీలో వెళ్ళినా ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ లైక్ ఐ డోంట్ హ్యావ్ మనీ అని. మనం ఎప్పుడు కూడా అదొక ప్రాబ్లం అని అనిపించేది కాదు. నాకు చిన్నప్పుడు పూరి గుడిసెలైనా మీరు హాయిగా ఉండగలరు. ఎందుకు ఇప్పుడు నేను వెళ్ళినా మా ఐ లివ్ విత్ మై పీపుల్, ఐ వాంట్ టు స్టే విత్ దెమ్. అక్కడ నాకు ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఐ కెన్ బిల్డ్ అంతే కదా సొల్యూషన్స్ అన్నట్టు. ఐ వాంట్ టు లివ్ విత్. నేను అసలు ట్రైన్ లో వెళ్ళినా ఐ విల్ టాక్ టు దీస్ పీపుల్ సెల్లర్స్, వాళ్ళతో మాట్లాడి
ఏంటి ఏంటి ఎలా ఏంటి నువ్వు ఎలా అమ్ముతున్నావు ఏంటి అని అడుగుతాను. సో రూపియాన్ రైస్ ప్రోగ్రామ్ మొత్తానికి నేర్చుకోవాలన్నటువంటి తపన మీలో కలిగి అది టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఓకే ఆ కొత్త లాంగ్వేజ్ ఎప్పుడైతే నాకు ఒక డిఫరెంట్ గా అనిపించిందో, ఓకే బ్యూటిఫుల్ నేమ్ లా ఉంది, ఇట్స్ సంథింగ్ ఈస్ దేర్ అన్నట్టుగా అది ఓకే నేర్చుకొని ఆ విధంగా నాకు యుఎస్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చారు యుఎస్ కి? 2009. 2009 లో ఇక్కడికి రావడం జరిగింది. ఎలా అంటే జాబ్ పైన వచ్చారా? జాబ్ టీసీఎస్ నాకు యుఎస్ పంపించింది. ఓకే ఓకే. సో H1B వీసా మీద అప్పుడు L1 పైన ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు ఫస్ట్ రావడం? వాషింగ్టన్ డీసీకి వచ్చాను. వాషింగ్టన్ డీసీకి. వరల్డ్ బ్యాంక్ లో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో వరల్డ్ బ్యాంక్ వైట్ హౌస్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ టీసీఎస్ ద్వారా వచ్చింది. ఓకే. సో ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ వాషింగ్టన్ డీసీలో? వాషింగ్టన్ డీసీలో ఆల్మోస్ట్ 2009 to 2000 ఎండ్ ఆఫ్ 2010 వరకు. 10 వరకు అక్కడ. ఓకే. సో అక్కడ ఇంకా మనకి ఎప్పుడైతే నాది ఊరు నుంచి హైదరాబాద్ నుంచి నర్సాపురం టు బెంగళూరు, ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ మీ, లైక్ న్యూ పీపుల్. ఓకే. కంప్లీట్ గా సో కొత్త వాళ్ళని కలవడం, కొత్త మెలకువలు అన్ని కూడా నేర్చుకోవడము. అక్కడ నుంచి వాషింగ్టన్ డీసీ అంటే ఇంకా అనదర్ ఎపిసోడ్. ఇంకా వీ హ్యావ్ టు, ఇంకా అది ఎలా అంటే యూ హ్యావ్ టు విన్ ద గేమ్ అన్నట్టు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని మీ ఎపిసోడ్స్లలో మీ సక్సెస్ కారణం అంటే ఏం చెప్తారు? సక్సెస్ కారణం అంటే ఎఫర్ట్ అండి. అమెరికా వరకు రావాలి, అమెరికా వరకు వచ్చారు. సో ఈ మధ్యన జరిగినటువంటి చాలా అంటే పరిణామాలు ఉంటాయి, అంత ఎన్నో ఒడిదుడుకులు కూడా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా. సో అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ వచ్చారు ఇంతవరకు. ఆ సక్సెస్ అక్కడ వరకు చూసారంటే, సో దానికి కారణం రిలెంట్లెస్ ఎఫర్ట్ అండి. ఎఫర్ట్స్. జీవితంలో ఎదగాలి, సాధించాలి. మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దాన్ని నేను నెరవేర్చాలి. ఓకే, మనం అంటూ ఒకళ్ళం ఉండాలి. పల్లెటూరు నుంచి వచ్చాము, అదే అక్కడే ఉంటాము. ఈ రోజు నేను అక్కడే ఉండుంటే ఈ రోజు మన ఇద్దరం మాట్లాడాలి. సో అందువల్ల నేను అదే మెయిన్ పెద్దవాళ్ళు అంటే హూఎవర్ యాక్చువల్ అచీవ్ సంథింగ్, వాళ్ళ నుంచి కూడా మీరు నేర్చుకున్న మెలకువలు కూడా తీసుకుంటూ, గ్రాటిట్యూడ్ కూడా వాళ్ళతో కూడా. ఇప్పుడు స్టిల్ ఐ లైక్ కాంటాక్ట్ విత్ ఈచ్ పర్సన్ హూఎవర్ ఐ బిలీవ్ ఇన్. నేను కాంటాక్ట్ అవుతూ ఉంటాను. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ మా టీచర్స్ కానీ, ఓకే, మా పేరెంట్స్ కానీ, టీచర్స్, తర్వాత నాకు ఊర్లో సపోర్ట్ చేసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఈ జర్నీలో నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, నా బెంగళూరులో ఉన్న కొలీగ్స్ ఉంటారు, వాషింగ్టన్ డీసీలో ఉన్న కొలీగ్స్ ఉంటారు, ఇక్కడ అట్లాంటి వచ్చిన ఫ్రెండ్స్. వెరీ నైస్. సో వాషింగ్టన్ డీసీలో దాదాపు 4-5 years అక్కడ ఉంది. వాషింగ్టన్ డీసీలో 2 years వరకు ఉన్నాను. అక్కడ నాకు నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఊర్లో అనుకోండి, మన చుట్టాలు బంధువులు ఉంటారు. మన ఊరి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు వస్తారు మనకి. అంటే మనకు తెలియని వాళ్ళకి తెలిసి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వేరే. అలాగే వాషింగ్టన్ డీసీలో వచ్చినప్పుడు ఎప్పటి వరకు ఇండియాలో ఏదైతే చేశానో అది కాకుండా ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఎప్పుడు కూడా నాకు నా సర్కిల్తో పాటు నా అబౌవ్ సర్కిల్కి ఎలా మీట్ అవ్వాలనేది అనుకునేవాడిని. అది ఎప్పుడు ఎక్కడ కలిసేవాడిని అంటే, ఇప్పుడు మా మేనేజర్ కానీ వాళ్ళకి ఎలివేటర్లోనే కలిసేవాళ్ళు. వాళ్ళు అంతకంటే మాట్లాడరు, ఎందుకంటే దే ఆర్ బిజీ. వన్ పాయింట్ ఐ థింక్ ఐ వాంట్ టు మీటింగ్ విత్ దట్ గాయ్ అనేది అనిపించేది నాకు. సో ఆ పాయింట్కి వచ్చేసేవాడిని. అంటే డీసీలోకి వచ్చిన తర్వాత they told me like 6 months project. I think I finished in 2 months. 2 months లో అయిపోతే ఇంకా వాళ్ళు they're really happy. They created a new project for me to work on. Wow. మీ యొక్క ప్రతిభ చూసి అప్పుడు I was able to meet higher level. Okay. Because I have to pitch, right? Like what is my capabilities and all. Whatever I know, I was able to pitch them. Okay. అలా నా అబౌవ్ సర్కిల్ కి ఎప్పుడైతే మీట్ అయ్యానో, I was able to succeed in that. I think I got into position, okay, I have to change my gear to go to a different lane. Okay. Right or left? అందరూ రైట్ లో ఉన్నారు, అందరూ గోయింగ్ టు ద సేమ్ డైరెక్షన్. మహేష్ బాబు అన్నట్టుగా నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టు. సో అదే ఫార్ములా, అంటే మనము వేరే డైరెక్షన్ లో వెళ్తే మన పాత్ వేరేగా ఉంటుంది అనేసి అనుకున్నాను. సో అక్కడ నుంచి డీసీ నుంచి స్టార్టెడ్ లైక్ అప్లయింగ్ న్యూ ప్యాటర్న్స్, న్యూ జాబ్స్. ఎప్పుడైతే రూబీ ఆన్ రైల్స్ మంచి హార్ట్ ఉందో,
దానికి అప్లై చేశాను. నాకు బే ఏరియా నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయి, కానీ అప్పుడు ఐ డింట్ హ్యావ్ మచ్ ఎక్స్పోజర్ ఆన్ ది స్టార్ట్అప్ కల్చర్ కానీ ఓకే ఈక్విటీస్ కానీ ఇవన్నీ లేకపోవటం వల్ల మళ్ళీ అగైన్ ట్రెడిషనల్ కన్సల్టింగ్ కాంట్రాక్టింగ్ వచ్చాను. ఓకే ఓకే సో సో అలా అక్కడి నుంచి మళ్ళీ తర్వాత వాషింగ్టన్ డీసీ మళ్ళీ మళ్ళీ తర్వాత అట్లాంటాకి వచ్చాను. అట్లాంటిక్. సో ఎప్పుడు వచ్చారు అట్లాంటిక్? అట్లాంటాకి 2011 వచ్చాను. 2011లో. సో 2011 నుంచి ఇంకా అట్లాంటాలోనే అట్లాంటా. ఆల్మోస్ట్ 15 years నుంచి కూడా అట్లాంటిలో. మధ్యలో క్యాన్సర్ సిటీ వెళ్ళాను, ఒక ఆపర్చునిటీ వస్తే ఐ వాంట్ టు ట్రై ఇట్ అవుట్ అన్నట్టు. ఓకే. సో అలాగే వెరీ ఇన్నోవేటివ్ అంటే పేరులో కూడా ఇన్ఫార్మ్ కి ఇప్పుడు కో-ఫౌండర్ గా ఉన్నారు. ఫౌండర్ సిటీ. ఎందుకు అంటే మీకు కంపెనీ పెట్టాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ టువర్డ్స్ ఇంకో కంపెనీకి ఒక ఎంప్లాయీ గా పనిచేసే బదులు ఒక కంపెనీ పెట్టాలనే ఆలోచన అంటే ఎలా వచ్చింది అసలు? ఎందుకు? ఎవర్ స్టెప్ ఆఫ్ ద వే అగైన్ రిస్క్ అండ్ ఐ థింక్ నేను ఆల్రెడీ అనుకున్నాను, ఐ నో వాట్ ఈస్ ద అవుట్కమ్. ఓకే. అవుట్కమ్ నేను ఎఫర్ట్ పెడితే ఐ కెన్ డెఫినెట్లీ గెట్ ద అవుట్కమ్. ఓకే. ఈ ఎఫర్ట్ లో సమ్ టైమ్స్ యూ మిస్ ద అవుట్కమ్, అదే. బట్ డెఫినెట్ గా యూ కెన్ కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్ అనేది ఒకటి అర్థమైంది. ఓకే. అందువలన రెగ్యులర్ పాత్ కంటే ఈ పాత్ ఎలా నాకు వర్కౌట్ అయ్యిందంటే, అట్లాంటాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వాషింగ్టన్ డీసీలో ఉన్న కల్చర్ కి అట్లాంటాలో ఉన్న కల్చర్ కి డిఫరెంట్ ఉంది. అంటే మేబీ నా కంపెనీ వేరే జాయింట్ అక్కడ ఏంటంటే అందరు స్టార్ట్అప్ ఫౌండర్స్ దే సోల్డ్ దేర్ కంపెనీస్ అండ్ దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ కంపెనీ అన్నమాట. అప్పుడు వాళ్ళతో నేను కలిసి పనిచేశాను. ఇక్కడ పనిచేయటం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు గో టు లంచ్ విత్ దెమ్, బీ విత్ దెమ్ and going outing with them for any conferences or meetups అన్నట్టు. ఇప్పుడు అవి ఏమవుతుందంటే ఒక వజ్రానికి చుట్టుపక్కల ఏమైనా పెడితే ఆటోమేటిక్ అది కూడా షైన్ అవుతుంది అన్నట్టుగా నాకు ఐ వాజ్ ఏబుల్ టు గో టు నెక్స్ట్ సర్కిల్. ఆ సర్కిల్ ఓపెన్ అయ్యేసరికి దేర్ ఆల్ మైండ్ సెట్ ఈజ్ స్టార్ట్అప్ మైండ్ సెట్, క్రియేట్ సంథింగ్. అయితే అయితే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ మనం పల్లెటూరు నుంచి వచ్చామంటే వీఆర్ ప్రొడ్యూసర్ లేదు. వ్యవసాయం అంటే మనం ప్రొడ్యూస్ చేసి అదర్ పీపుల్ టు యూజ్ ఇట్. ఆ మైండ్ సెట్ మనకు ఉంటుంది. మనం ఎన్ని అనుకున్నా అది లేదనుకో. అందులో ఇంకోటి అంటే వ్యవసాయం చేయడం అనేది నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ, ఇట్స్ టఫెస్ట్ అంటే అన్ని అనుకూలిస్తే తప్ప గానీ అది దేవుడిచ్చిన వరం. అందరికీ నీకు ఒకటి నీవు పండించి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది అది దేవుడు నీకు పంపించాడు. ఎందుకంటే నీవు ప్రొడ్యూస్ చేయ, నీ వల్ల ఒక 100 మంది 1000 మంది బతుకుతారు. ఇప్పుడు మన వ్యవసాయం అంటే ఒక రైతు అంటే మనము ఇప్పుడు ఏ రోజు ప్రతిరోజు ఇది ఉంటుంది, కానీ నాకు మా అమ్మ నాన్న రైతులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ రోజు ప్రపంచం లేదు. చెప్పండి, ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత ఏఐ వచ్చినా ఏది వచ్చినా కూడా, ఎందుకంటే మనకు కావాల్సింది మళ్ళీ న్యూట్రిషన్ కావాలి, మనకు కావాల్సినటువంటిది తిండి కావాలి. కాబట్టి ఆ తిండిని పండించిన అన్నదాత లేకపోతే వాళ్ళ ప్రపంచం. అది నేను పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేని అన్నమాట. అయితే నాకు ఎప్పుడైతే అట్లాంటివి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు బి ఇన్ ద ప్రొడ్యూసర్ లేను, నాట్ ఇన్ ద కన్స్యూమర్ లేను. ఓకే, నైస్. అప్పుడు ఆ విధంగా వాళ్ళతో తిరగటం వల్ల నేను ఇలా మా కో-ఫౌండర్ ఆశీష్ ని కలిసి అలా మనోడు నాకు పిచ్ చేశాడు. నాకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, ఐ క్రియేటెడ్ సంథింగ్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ అవుట్ టు టేక్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ ఫుల్ టైమ్ జాబ్, సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ హిమ్ వీకెండ్స్. ఇప్పుడు ఏ ఇయర్ స్టార్ట్ చేస్తారు ఇది? 2015 నుంచి మేము కింద మీద పడుతున్నాము. ఓకే.